హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనమును చూద్దామా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మనం చాలాసార్లు వర్ధిల్లాలి అనుకుంటాం, దీవించబడాలనుకుంటాం, ఆశీర్వదించబడాలి అనుకుంటాం. కానీ దేవుని మాటను మనం వినగలుగుతున్నామా? ఆయన మాటకు మనం లోబడగలుగుతున్నామా? ఆయన చిత్తానుసారంగా మనం జీవించగలుగుతున్నామా? ప్రభు ఒక మాట మనం వినకుండా మనకు ఏమేమో కావాలని దేవుని నుండి ఎక్స్పెక్ట్ చేయడం అది మంచిది కాదు. చూడండి, దేవుడు ఏం అడుగుతున్నాడు మన నుండి అంటే, దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుండి అని అంటే, మనకున్న ఏదో ధనము కాదు, వెండి బంగారములు కాదు, కానీ ఆయన మంచి మార్గంలో నడవాలని మనల్ని కోరుతున్నాడు. దీన మనస్సు కలిగి ఇతరుల ఎదుట న్యాయముగా, యథార్థముగా, కనికరము కలిగి ప్రవర్తించాలని దేవుడు కోరుచున్నాడు. ఇతరుల పట్ల నీ హృదయాన్ని కఠినపరచుకోకు, అన్యాయముగా, అక్రమముగా ప్రవర్తించకు, ఎక్కడ కూడా ద్వేషమును, క్రోధమును చూపించక, క్రీస్తు ఎలాగైతే ప్రేమ అయి ఉన్నాడో, కనికరము గల దేవుడై ఉన్నాడో, దీన మనస్సు గలవాడై ఉన్నాడో, అలాగున మనం జీవించినప్పుడు దేవుడు మన నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తాడు. మన జీవితంలో గొప్ప కార్యములను చేస్తాడు. ఆయన మహోన్నతుడిగా తను మన జీవితంలో కనపరుచుకుంటాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.